Hello and hey, it's another good day. So mask పెట్టుకున్నా అనుకున్నారా? You have to be like this. ఈ కరోనా వల్ల మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ వేసుకోవాలి. So how are you all? I hope you all are doing good and it's been 8 months నేను యూట్యూబ్ వీడియో చేసి ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీడియో కూడా నేను H&M హాల్లో చేశాను. ఈ టైటిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఇది కూడా H&M హాల్, H&M అండ్ జారా హాల్. నేను ఈ 8 monthsలో షాప్ చేసినవన్నీ ఇప్పుడు మీకు కెమెరా ముందు చూపిస్తాను, సో దట్ యూ కెన్ ఆల్సో గెట్ సమ్ ఐడియా టు విచ్ వన్ టు బై అని. ఐ లుక్ సో బ్యాడ్ బికాజ్ నేను హెయిర్ ట్రిమ్ చేయించుకోలేదు. ఇట్స్ బీన్ సో లాంగ్, లైక్ లిటరలీ 2.5 months అయ్యి ఉంటుంది నేను హెయిర్ సలూన్కి వెళ్ళి. సో ప్లీజ్ ఇగ్నోర్ మై లుక్స్. అండ్ నేను అసలు బాగోను, నాకు తెలుసు. సో రీసెంట్ టైమ్స్లో నేను అసలు ఇక్కడ లేను. ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి ఉంటే ఆ స్టోరీస్ చూసి మీకే అర్థమవుతుంది. సో ఐ బీన్ ట్రావెలింగ్ మెనీ ప్లేసెస్ రాజమండ్రి, అంటే మన స్టేట్లోనే, ఫర్ సమ్ పర్సనల్ వర్క్స్ అనమాట, ఫ్యామిలీతో కొన్నిసార్లు. అండ్ ఇట్ హ్యాపెన్ లైక్ దాట్. అండ్ 2020 కూడా ఇట్ వెంట్ సో గుడ్. అండ్ 2021 కూడా న్యూ ఇయర్ చాలా మంచిగానే వెళ్ళింది. ద ఓన్లీ వర్స్ట్ థింగ్ ఇస్ దిస్ కరోనా. ఇదొక్కటి మనందరం ప్రే చేయాలి. నేను కూడా మీ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, మీరు ఏదో ఫాలోవర్స్ అంటే ఏదో అనుకోకండి. అండ్ ఎవ్రీవన్, నాకు తెలిసిన ప్రతి ఒక్కరి గురించి నేను ప్రేయర్ చేస్తున్నాను. మీరు కూడా నా కోసం ప్రేయర్ చేస్తున్నాను, నేను బిలీవ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ మీ హిడెన్ ప్రేయర్స్ అన్నీ, మిరాకిల్ ప్రేయర్స్ అన్నీ నాకు వర్క్ అవుతున్నాయి. దట్స్ ద రీజన్ వీఆర్ ఆల్ ది స్ట్రాంగ్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ అండ్ డూయింగ్ వెల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ద సేమ్. అండ్ సారీ ఫర్ ద వ్యూ. నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు, ఎందుకంటే నేను స్క్రీన్లో చూసుకోవట్లేదు, ఫోన్లో రియర్ కెమెరాతో షూట్ చేస్తున్నాను. సో ఐ డోంట్ నో హౌ ఐఎమ్ లుకింగ్ అండ్ ఎక్కడి దాకా వచ్చింది, ఫ్రేమ్ ఎలా వచ్చింది, లైటింగ్ ఎలా వచ్చింది, నేను చూసుకోలేదు. ఐఎమ్ జస్ట్ క్యూరియస్ అనమాట. చాలా రోజులు అయింది నేను యూట్యూబ్ వీడియో చేయాలి అని చెప్పి. నేను క్యూరియస్గా డైరెక్ట్గా ఇంకా కెమెరాలో పెట్టి నేను షూట్ చేసేస్తున్నాను. సో ఇందులో ఏ ఫాల్స్ ఉన్నా ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ట్రైల్ అయితే చేయట్లేదు, కానీ ఇది జస్ట్ హాల్. నేను జస్ట్ చూపిస్తాను మీకు, బికాస్ సమ్ ఆఫ్ ద షర్ట్స్ నేను టైలర్ దగ్గర వదిలేసాను ఫిట్టింగ్ చేయించడానికి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్ అండ్ పింక్ షర్ట్, ఇది మొత్తం కోకోనట్ ట్రీస్ వచ్చాయి. అండ్ ఐ లవ్ దిస్ కలర్ ఫస్ట్లీ, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఉంది అండ్ దెన్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్, పింక్, రెడ్ అండ్ బ్రౌన్ లైన్స్ కూడా ఉన్నాయి. ఇది నాకు చాలా నచ్చింది. దిస్ ఇస్ న్యూ కలెక్షన్. H&Mలో న్యూ కలెక్షన్ అంతా ఇప్పుడు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. యూ కెన్ గో చెక్ దెమ్ అవుట్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్, నాకు నచ్చింది ఎందుకు. అండ్ ద వన్ ఇస్ దిస్ ఫ్లోరల్ షర్ట్, బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ వచ్చింది అండ్ దెన్ సమ్ సన్ఫ్లవర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఈ పర్పుల్ ఫ్లవర్ నాకు చాలా నచ్చింది. ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ది షర్ట్ ఈస్ పర్పుల్ ఫ్లవర్ అనమాట. ఇట్ స్ట్రైక్ మీ అవుట్, అందుకనే నేను ఈ షర్ట్ తీసుకున్నాను. ఇట్ లుకింగ్ సో డోప్. దెన్ అగైన్ ఫ్లోరల్ షర్ట్. ఈసారి ఇవి స్ప్రింగ్ కలెక్షన్లో H&Mలో చాలా బాగున్నాయి. దిస్ ఈజ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ విత్ బ్లాక్ కలర్ అండ్ ఇందులో ఫ్లవర్ ప్యాటర్న్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇట్ ఈస్ లైక్ అ పెయింటెడ్ షర్ట్. యూ డోంట్ బిలీవ్ గైస్, ఇది నాకు 799కి వచ్చింది. యాక్చువల్లీ దిస్ RPS కోటెడ్ 799 ఓన్లీ. చాలా బాగుంది. ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో మీరు H&Mలో షాప్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఇంకేం కావాలి చెప్పండి. దిస్ ఈజ్ సో గుడ్. అండ్ దిస్ వన్ బ్యాక్గ్రౌండ్లో వైట్ అండ్ పైన ఇది కూడా చిన్న చిన్న పర్పుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ మధ్య నాకు పర్పుల్ అంటే చాలా నచ్చుతుంది. అండ్ యా, ఇప్పుడనే కాదు, ఐ లవ్ పర్పుల్ అలాట్. అండ్ సీ దిస్ బ్రాక్లీ. ఈ బ్రాక్లీతో ఈ షర్ట్ ఎంత బాగుంది, వేసుకుంటే ఇట్ విల్ లుక్ సో కూల్, సో డోప్. డేట్కి వెళ్తున్నప్పుడు డేట్ ఈవినింగ్లో ఈ షర్ట్ వేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ నైస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ షర్ట్స్ లైక్ చాలా డోప్ కనిపిస్తుంది. అండ్ విత్ ఆలియా ప్రింట్తో ఉంది ఇది. అండ్ ఆలియా సిగ్నేచర్, ఇదో సిగ్నేచర్ షర్ట్ అనొచ్చు, బికాస్ దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ఆలియా, సో నో కాపీ రైట్స్. దిస్ ఈజ్ వన్ ట్రెమెండస్ షర్ట్ అండ్ దిస్ ఈజ్ ఆసమ్. ఐ లవ్ పింక్ కలర్. బ్యాక్గ్రౌండ్ మొత్తం పింక్లో వచ్చింది. అండ్ దిస్ స్నూపీ, ఐ లవ్ స్నూపీ షో, కార్టూన్ షో. అండ్ దిస్ ఇస్ నాస్టాల్జియా టు మీ. చాలా బాగుంది. అండ్ దట్ ఎల్లో, పింక్, బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అవుట్లైన్తో వైట్ కలర్ స్నూపీ, ఇట్ లుక్స్ సో ఆసమ్. దిస్ ఇస్ జారా, యా, టర్టిల్ నెక్ ఇది.
స్వెటర్లా కూడా ఉంటుంది, టీ షర్ట్ కూడా అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ బ్రీతబుల్ మెటీరియలే, మరీ స్వెటర్ అంత ఏం కాదు. ఇది నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేశాను రంజాన్కి. యూ పీపుల్ షుడ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ స్టైలింగ్ అప్డేట్స్. ఇవి స్వెట్ షర్ట్స్ అండ్ ఐ లవ్ దిస్. You don't believe, guys, this is also for 799 rupees. In the quality, like, it's awesome. And see the color aithe matram adoka baby pink kind of thing, and this is awesome and I love it. Idi meeru medium size aithe small తీసుకుంటే మీకు perfect fit వస్తుంది, or else if you go for medium, మీరు medium అయ్యి medium అనే తీసుకుంటే ఓవర్ సైజ్ లుక్ వస్తుంది. యా, ట్రస్ట్ మీ గైస్, ఓవర్ సైజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. This is like purple violet cross, mint green, light mint green. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది కూడా, ఈ కలర్ కూడా నాకు నచ్చింది. ఇట్స్ లైక్ లైట్ బ్లూ. ఇది లైట్ బ్లూ, దీంతో పాటు నాకు తెలిసి జాగర్ కూడా ఉంటుంది. అండ్ యూ కెన్ గో విత్ సమ్ కోడ్ లుక్. మీకు కావాలనుకుంటే ఇలాంటి స్వెట్ షర్ట్ మీరు తీసుకొని దానికి జాగర్ మీరు తీసుకోండి. ఇట్ విల్ గివ్ గుడ్ లుక్ అనమాట. అవుట్పుట్ చాలా బాగుంటుంది, మోనో కలర్ లుక్ వస్తుంది. లేపర్డ్ ప్రింట్, ఇది బాగుంది. నాకు ఈ షర్ట్ కూడా చాలా నచ్చింది, సో ఐ టుక్ దిస్. అండ్ ఇట్ ఈస్ మినిమలిస్టిక్, మొత్తం ఓవరాల్ ప్రింట్ ఇది మొత్తం లేపడితే, బట్ ఇట్ లుక్స్ ఆసమ్ ఇఫ్ యూ మ్యాచ్ విత్ బ్లాక్ ట్రౌజర్స్ కానీ బ్లాక్ జీన్స్ కానీ, ఆర్ ఎల్స్ వైట్ జీన్స్ కూడా బాగుంటుంది. యూ కెన్ ప్లే విత్ కలర్స్. యాక్చువల్లీ మీ కలర్స్తో ప్లే చేస్తేనే మీకు మీ ఓన్ స్టైల్ ఏంటో మీకు తెలుస్తుంది. ఈ షర్ట్కి ఇది బాగుంటుంది, ఆ షర్ట్కి ఇది బాగుంటుంది అని చెప్పి మీరు మీ ఓన్గానే దాన్ని డిస్కవర్ చేసుకుంటే ఇట్ విల్ బీ మోర్ ఆసమ్. ఆన్ ది గోలో మీకు అది ఐడియాలజీ వస్తుంది, సో గో విత్ దాట్. యా, యూ డోంట్ బిలీవ్, ఇది నేను లాస్ట్ H&M హాల్లో చూపించాను, ఫ్లెమింగోది. ఇది ఇంకా ఇప్పటికి వచ్చి నేను వేసుకోలేదు. ఐ డోంట్ నో వెన్ దిస్ కరోనా గోస్ ఆఫ్. దిస్ ఈజ్ అ షాకెట్, అ చెక్కర్డ్ షాకెట్. యా, అంటే షర్ట్కి బటన్స్ ఉంటాయి కదా, అలా కాకుండా జాకెట్ లాగా ఇట్ విల్ బీ ఫ్రంట్ ఓపెనింగ్ బటన్స్ కాకుండా జిప్ ఉంటుంది. అండ్ యా, దట్స్ వాట్. బ్లాక్ ట్రౌజర్స్తో అండ్ లోపల బ్లాక్ టీ షర్ట్ ఆర్ వైట్ టీ షర్ట్తో యూ విల్ లుక్ ఆసమ్. ఇంకొక షర్ట్ కూడా ఉంది, అది H&M నుంచి. అది కూడా నేను టైలర్కి ఇచ్చాను. షర్ట్స్లో ఇవే నేను తీసుకున్నాను H&M నుంచి. అండ్ యా, దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ H&M. H&M కాకుండా జారా కూడా ఉంది, అండ్ ఫరెవర్ 21 నుంచి కూడా తీసుకున్నాను షర్ట్స్, అండ్ సత్యపాల్ కూడా తీసుకున్నాను. సో ఐ విల్ షో వన్ బై వన్. జారాలో నేను ఒక ట్రైబల్ షర్ట్. దిస్ ఇస్ లైక్ వే టూ బిగ్గర్ షోల్డర్. ఇది మీడియం సైజ్, నా సైజ్ మీడియం. ఫర్ యువర్ రిఫరెన్స్, నేను హైట్ 5'7" అండ్ వెయిట్ 68 kgs, అండ్ నాకు మీడియం సరిపోతుంది. ఈ జారాలో ఈ కలెక్షన్లో లైక్ ఇప్పుడు కాదు, నేను ఇవి తీసుకుని 2020 రీసెంట్ టైంలో నేను జారా నుంచి షాప్ చేయలేదు. బట్ రిలాక్స్డ్ ఫిట్ అని ఉంటుంది. రిలాక్స్డ్ ఫిట్లో మీరు ఒక సైజ్ లెసర్ తీసుకోండి, ఎందుకంటే ఇట్స్ లైక్ వెరీ హ్యూజ్ షోల్డర్. లైక్ ఓవర్ సైజ్ మీకు ఇష్టం అనుకుంటే M తీసుకోండి, ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ స్మాల్ సైజ్. స్మాల్ సైజ్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్ ఫిట్ ఉంటుంది. అండ్ ఓవర్ సైజ్ ఫిట్ కావాలంటే మీ సైజ్ M అయితే MA తీసుకోండి. ఓవర్ సైజ్ కాదు అంటే మీ సైజ్ కన్నా ఒక సైజ్ లెసర్ సైజ్ తీసుకోండి. నాకు ఈ షర్ట్లో ట్రైబల్ ప్రింట్ చాలా నచ్చింది. ట్రైబల్గా ఆ జియోమెట్రిక్ షేప్స్ కానీ నాకు చాలా నచ్చింది. అండ్ దిస్ వన్, ద కలర్ కాంబినేషన్ ఈజ్ ఆసమ్. ఈ షర్ట్ కూడా నాకు చాలా నచ్చింది. ఇది కూడా జామెట్రికల్ ప్రింట్. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది ఎందుకంటే లైక్ మస్టర్డ్, ఆరెంజ్, బ్లాక్, అండ్ ప్యాటర్న్ లుక్ సో ఆసమ్. ఇది నేను రిలాక్స్డ్ ఫిట్, ప్రతిదీ రిలాక్స్డ్ ఫిట్టే. నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫర్ రిఫరెన్స్ నా సైజ్ M, బట్ నేను రిలాక్స్డ్ ఫిట్లో స్మాల్ తీసుకుంటాను జారాలో. ఇది కూడా రిలాక్స్డ్ ఫిట్, అన్ని రిలాక్స్డ్ ఫిట్ మ్యాక్సిమం. షార్ట్ స్లీవ్స్ అనమాట. అండ్ దిస్ కలర్ కాంబినేషన్ ఈజ్ ఆసమ్. అండ్ ద ట్రైబల్ ప్రింట్, ఇది కూడా జామెట్రికల్ ప్రింటే, లైన్స్ వచ్చి, ఇది కూడా ట్రైబల్ ప్రింట్ అని కూడా అనొచ్చు. సో దిస్ టీల్ గ్రీన్ అండ్ yellow బోత్ మింగిల్స్ సో వెల్ అనమాట, అందుకనే నేను తీసుకున్నాను. ఇది కూడా ఐ లవ్. అండ్ దిస్ ఈజ్ అ ఫుల్ స్లీవ్ షర్ట్ అండ్ మల్టీ స్ట్రైప్డ్ షర్ట్ అనమాట. అంటే ఒక సైడ్ వేరే స్ట్రైప్ వస్తుంది, ఒక సైడ్ వేరే స్ట్రైప్ వస్తుంది, అండ్ ఈవెన్ స్లీవ్స్ కూడా. ఇఫ్ యూ కెన్ సీ, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ స్ట్రైప్ అండ్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ స్ట్రైప్. అండ్ ఇది లీవ్స్ ప్యాటర్న్ షర్ట్. దిస్ ఈజ్ ఆసమ్. జారా కలెక్షన్ మాత్రం చాలా ఫంకీ ఉంటాయి, చాలా ఆసమ్ ఉంటాయి, యూనిక్ ప్రింట్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ టైనీ స్ట్రైప్డ్ రెడ్ కలర్ షర్ట్, మరూన్ కలర్ షర్ట్ సారీ. ఫార్మల్ లుక్కి చాలా బాగుంటుంది. దిస్ వన్ యూ నో గైస్, ఇది కూడా నేను చెప్పాను కదా ఇందాక, బ్లూ స్ట్రైప్ షర్ట్ లాగా. ఇది కూడా మల్టీ స్ట్రైప్డ్. సో దిస్ ఆరెంజ్ కలర్ లుక్స్ సో డోప్, కంప్లీట్ ఆరెంజ్.
బ్యాక్ అంతా మీకు కంప్లీట్ ఆరెంజ్ వస్తుంది, ముందంతా మీకు మల్టీ కలర్డ్ టైప్ వస్తుంది. సో నెక్స్ట్ జారాలో నియాన్ గ్రీన్ షర్ట్ ఇది, లైక్ కొంచెం థిక్ మెటీరియల్ వస్తుంది అండ్ ఐ లవ్ దిస్. ఎక్స్క్యూజ్ మీ, నాట్ కరోనా. హెమ్ కూడా సింగిల్ స్టిచ్ షర్ట్ లాగే ఉంటుంది, ఇట్స్ నాట్ లైక్ డెనిమ్. దిస్ వన్ నేను ఆల్రెడీ ఇది వేసుకున్నాను ఒకసారి, బట్ ఫొటోస్ ఎక్కడ నేను అప్లోడ్ చేయలేనట్టుంది. ఐ విల్ డూ దట్ లేటర్. అండ్ ఈ ప్రింట్ కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే హ్యూజ్ సైజ్ ఆఫ్ ఫ్లవర్ నాకు చాలా నచ్చింది. ఇది కూడా కంప్లీట్ ఓవరాల్ ప్రింటెడ్ షర్ట్ అండ్ ఆ గోల్డిష్ కలర్లో ఉంది చూసారా, నాకు అది చాలా నచ్చింది. ఇట్స్ లైక్ అ పెయింటింగ్. దట్స్ ఇట్ ఫర్ Zara and now I'll show you Satya Paul. I just took the shirt just because of leaves కోసమే నేను షర్ట్ తీసుకున్నాను. ఎవ్రీథింగ్ మ్యాచ్డ్ వెల్ అనమాట ఈ షర్ట్లో. దీనికి మ్యాచింగ్ బ్యాగ్ కూడా ఇచ్చాడు. ఇట్స్ ఆసమ్. ఇట్ ఈస్ రిటన్ Satya Paul here. ఇది మీరు ఆల్రెడీ చూసుంటారు నా ఇన్స్టాగ్రామ్లో, మీరు ఎవరైనా ఫాలో అయితే నా స్టోరీస్లో, నా పోస్ట్లో కూడా ఉంటుంది. ఇట్ విల్ పాప్ అప్ హియర్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆసమ్ షర్ట్. నాకు ఎల్విస్ అంటే చాలా ఇష్టం. హీజ్ అ 70s and 80s సింగర్. ది ఫరెవర్ 21 నుంచి ఇది షర్ట్. అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నా ఫరెవర్ 21 నుంచి. ఇట్ ఈస్ ఆల్సో మై ఫేవరెట్ షర్ట్. ఇది కూడా నేను ఎక్కడ వేసుకోలేదు. ఇది యాక్చువల్లీ నా బర్త్డేకి నేను వేసుకుందాం అనుకున్నా, కానీ ఐ వాజ్ ఇన్ విజయవాడ నా బర్త్డేకి. సో దట్స్ అ మెమరబుల్ ట్రిప్ బై ద వే. Marilyn Monroe షర్ట్ ఇది. ఎక్స్క్లూజివ్లీ ఏ కాపీరైట్స్ ఉండవు, ఎక్స్క్లూజివ్లీ ఫరెవర్ అండ్ మాన్ కలిసి చేసింది షర్ట్ ఇది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ అ కైండ్. ఇది యూనిక్, ఎక్కడ దొరకదు. నాకు తెలిసి ఈ రెండు షర్ట్స్ ఫ్రమ్ ఫరెవర్ 21 అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి. బికాజ్ నాకు ఎస్టర్డే ఒక మెసేజ్ వచ్చింది. ఎస్టర్డే కాదు, నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, లైక్ విచ్ షర్ట్. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తున్నాను కదా, సో ఆ రీల్స్ చూసి అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నావు ఈ షర్ట్, ఎక్కడ తీసుకున్నావు ఈ షర్ట్ అని. దట్స్ ద మెయిన్ రీజన్ నేను ఇప్పుడు ఈ హాల్ చేస్తున్నాను. ఎల్విస్ షర్ట్ గురించి అడిగారు ఎక్కడ తీసుకున్నావని. సో ఎస్టర్డే నేను వాళ్ళకి లింక్ పంపిద్దాం అనుకున్నా, కానీ అప్పుడు చూసినప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. మొత్తం ఆల్ సైజెస్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. సో యూ బెటర్ ఎప్పుడైతే చూసారో అప్పుడే మీరు తీసుకోవడం చాలా బెటర్. సో అండ్ గైస్, దట్స్ ఇట్. దిస్ ఇస్ ఇట్ ఆల్. ఐ హోప్ మీకు ఇవన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ ట్రై దీస్. మీకు నచ్చిన కలర్ అయితే మీరు కంఫర్టబుల్గా ఏదైనా స్టైల్ చేయొచ్చు. లైక్ మీరు నచ్చిన కలర్ మీరు వేసుకుంటే యూ విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. దట్ విల్ టేక్ యువర్ ఫ్యాషన్ గేమ్ అ స్టెప్ ఫర్దర్. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పినా కాకుండా మీరు కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఏదైతే నచ్చుతుందో. నేను జస్ట్ మీకు బ్రాండ్ రికమెండ్ చేస్తున్నాను. అండ్ దిస్ వీడియో ఇస్ నాట్ స్పాన్సర్. ఈ బ్రాండ్స్ అని నన్ను స్పాన్సర్ చేయాలంటే మీ బ్లెస్సింగ్స్ చాలా ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఆల్సో. బికాజ్ బాటమ్స్ నేనేం చూపించట్లేదు. ఈ షర్ట్స్ కింద నేను బాటమ్స్ ఏం వేసుకుంటాను, లైక్ జీన్స్ వేస్తానా, ట్రౌజర్స్ వేస్తాను, ఆర్ ఎల్స్ ఎలిఫెంట్ లెగ్ ప్యాంట్స్ వేస్తాను. ఐ ఆల్సో నెవర్ నో. ఆ టైంకి నా మూడ్ బట్టి నేను ఏది మిక్స్ అండ్ మ్యాచ్ చేయగలను అది చేస్తాను. సో ఫర్ దాట్ ఐడియాస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. వీడియో నేను ఫుట్వేర్ కోసం చేస్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్, మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో కామెంట్స్లో మీరు చెప్పండి. సో దట్ ఐ కెన్ షూట్ సమ్ వీడియో. మీ డౌట్స్ కూడా నేను ఆ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు సీ మీ ట్రైలింగ్ దీస్ ఆల్ షర్ట్స్, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో నేను అక్కడ పోస్ట్ కానీ స్టోరీ కానీ నేను అప్లోడ్ చేస్తాను. ఇన్ దిస్ వీడియో నేను ట్రయల్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఐ హోప్ నేను ఇంకేం మర్చిపోలేదు అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ అ బంచ్. చాలా ఉన్నాయి, చాలా షర్ట్స్ ఉన్నాయి. దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ వాట్ ఆల్ ఐ హ్యావ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.